గురించి మీకు పరిచయం చేస్తాను. బైబిల్లో రూతు అనే ఒక స్త్రీ కనిపిస్తుంది. అమ్మ ఎవరండి చెప్పండి ఒకసారి, అందరు అనండి రూతు అనండి. రూతు, ఈ రూతు పేరు అర్థం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, సౌందర్యవంతురాలు. అమ్మ ఏం పేరండి చెప్పండి గట్టిగా. రూతు అనే మాటకు అర్థం ఏంటి? సౌందర్యవంతురాలు. ఈమె గుణాలు, ఈమె లక్షణాలు, ఈమె స్వభావాలు అంత దేవునికి నచ్చినట్లుగా ఉన్నాయి కనుక దీని బిడ్డ ఆమె ఆత్మ సంబంధమైన సౌందర్యవంతురాలుగా మార్చబడిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, మన గుణమే మన సౌందర్యమై ఉన్నది. రూతు పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనం. ఆమె వెళ్ళి బోయాజుతో అడుగుతుంది, అయ్యా నీ దాసురాలైన నా మీద ఇంత కటాక్షం చూపిస్తున్నావు, ఏం చూసావయ్యా నాలో అంటే ఆయన అంటాడు, అమ్మా నీ అత్తకు నువ్వు ఏది చేశావో నీవు చేసినది ప్రతీది కూడా నాకు తెలియబడింది. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆ బోయాజుకు మాత్రం తెలియబడింది, కానీ పరమందున్న బోయాజు చూచువాడై ఉన్నాడు. ఆమేన్. అంటే ఈమె ఆత్మ సంబంధంగా సౌందర్యవంతురాలుగా మార్చబడిందంట. ఈరోజు నేను అంటున్నాను, మనమందరం అట్టి సౌందర్యమును ధరించుకునే వారిగా మార్చబడదుముగాక. ఆమేన్. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, బోయాజ్ అంటున్నాడు, అమ్మా నువ్వు ఏదైతే చేసావో, నీవు ఎలా నడుచుకున్నావో నీ నడక గురించి నాకు తెలియబడింది, నువ్వెలా ప్రవర్తించావో ఆ ప్రవర్తన గురించి తెలియబడింది, నీ గుణం ఎలాంటిదో నాకు తెలియబడింది, నువ్వెలాగూ నీ అత్తను వెంబడించావో అది నాకు తెలియబడింది, అన్నీ నాకు తెలియబడ్డాయి అని అంటున్నాడు. నేను అంటున్నాను, ఆమె యొక్క గుణాలను చూసి బోయాజు ఆమెను ఇష్టపడ్డాడండి, ఆమెను కోరుకున్నాడండి, ఆమెను వివాహము చేసుకోగలిగాడు. ఆమెను చెప్దామా గట్టిగా? ఆమె పైరూపాన్ని చూడలేడండి. నేను అంటున్నాను, బోయాజు ఆమె అంతరంగాన్ని చూశాడు, ఆమె గుణాన్ని చూడగలిగాడు, ఆమె యొక్క లక్షణాలను చూడగలిగాడు. నేను అంటున్నాను, పరమందున్న బోయాజు మనల్ని రేపటి దినాన వివాహం ఆడాలంటే పైరూపాన్ని బట్టి వివాహం ఆడాడు, పైరూపాన్ని బట్టి మనల్ని చేర్చుకోడు, కానీ అంతరంగమనే ఆ స్వభావము, అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావో అంతరంగంలో సౌందర్యంగా మార్చబడగలిగితే ఖచ్చితంగా రేపటి దినాన నా ప్రభువు నిన్ను వివాహం ఆడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, బోయాజు ఏం చూశాడు అని అంటే దేవుని బిడ్డలారా, క్రియలన్నీ చూశాడట. మంచి గుణము కలిగిన స్త్రీ ఆమె. అమ్మా ఎవరండి చెప్పండి గట్టిగా? నేను అంటున్నాను, మంచి గుణము కలిగిన స్త్రీ. ఈరోజు ఆమెలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి దేవుని బిడ్డలారా. చూడండి, ఆమె ఒక మాట అంటది అత్తతోటి, ఏమంటది అని అంటే, అమ్మా నీ దేవుడే, అమ్మా చెప్పండి నా దేవుడు అన్నది. చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 1:16 చదువుదాం ఒకసారి. తిరిగి లోకములో కలిసిపోయే అనుభవాలు ఉన్నాయా లేవా? ఆమె కళ్ళ ముందే ఓర్ప అత్తను విడిచి వెళ్ళిపోయింది, ఆమె కళ్ళ ముందే దేవుణ్ణి కాదనుకొని వెళ్ళిపోయింది, ఆమె కళ్ళ ముందే దేవుని బిడ్డలారా ఒక బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయింది. ఈమె కంటి ముందు అవి జరిగాయి, అయినా వాటిని చూస్తూ కూడా దేవుని కొరకు నిలబడింది. దేవునికి ఆ గుణం నచ్చింది. వావ్! ఒకరు కంటి ముందు పడిపోతున్నా, కంటి ముందు ఒకరు తప్పు చేస్తున్నా, కంటి ముందు ఒకరు బలహీనం అవుతున్నా, ఈ బిడ్డ కంటితో చూస్తున్నా కూడా చెక్కు చెదరకుండా ఆమె హృదయము అలాగే ఉంది. చూడు, ఆ హృదయము దేవుణ్ణి గెలుచుకున్నది. ఆమెను చెప్దామా గట్టిగా? అవకాశాలుండి చేయకుండా తమను తాము ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో, దేవుని బిడ్డ అవకాశాలు ఉండి కూడా పడిపోకుండా తమను తాము కాపాడుకుంటారో, నేను అంటున్నాను, వారు అంతరంగంలో ఆ సౌందర్యాన్ని కలిగి ఉన్నవారై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఆమెకు వెళ్ళడానికి అన్ని దారులు ఉన్నాయి, కానీ నేను అంటున్నాను ఏ దారి కూడా చూసుకోలేదు, కేవలం బెత్లెహేము దారి మాత్రమే ఆమె ఎన్నుకున్నదై ఉన్నది. ఆమేన్. నీ చుట్టూ కూడా ఎన్నో దారులు ఉన్నాయి, నీ ఆప్షన్ ఏంటి? దేవుని బిడ్డ, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఎక్కడెక్కడికి తిరుగుతున్నాం, ఎక్కడెక్కడికి మనం వెళ్తున్నాం దేవుని బిడ్డారా? నేను అంటున్నాను, ఒకసారి ఆలోచించండి. రూతుకు అవకాశం ఉండి కూడా అవకాశాన్ని విడిచిపెట్టింది. నేను అంటున్నాను దేవుని బిడ్డారా, మన జీవితంలో ఎప్పుడైతే అలాంటి మనసు మనం కలిగి ఉంటామో వారు జీవము కలిగిన దేవుని మనసును గెలుచుకునేవారై ఉన్నారు. ఆమేన్. యోసేపు ఉన్నాడండి, చుట్టూ ఎవరు లేరు, ఆ స్త్రీ తప్ప. నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఎంతో అవకాశం వచ్చింది, ఆమెనే ప్రోత్సహిస్తుంది యోసేపును తప్పు చేద్దామన్నట్లుగా. కానీ నేను అంటున్నాను, ఆయనకు అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని దేవుని బిడ్డ వద్దు అనుకున్నాడు.
నా దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడి ఒక అవకాశాన్ని వద్దు అనుకున్నాడు దేవుని బిడ్డారా. నేను అంటున్నాను ఒక్క మాట, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు, నేను అంటున్నాను, యోసేపును బట్టి సంతోషించిన వాడై ఉన్నాడు. ఆమేన్. నేను అంటున్నాను, తప్పు చేయడానికి అవకాశం ఉండి కూడా హృదయాన్ని కట్టుకొని, మనసును కట్టుకొని, వాక్యానికి లోబడి, దేవునికి లోబడి, అమ్మో నా దేవుడు చూస్తున్నాడు, ఇది నేను చెయ్యకూడదు అన్న తీర్మానంతో ఎవరుంటున్నారో దేవుని బిడ్డ, అలాంటి వారందరూ కూడా అంతరంగ సౌందర్యము కలిగిన వారై ఉన్నారు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అందుకే నేను చెప్పాల్సిన ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ఒక పాఠం నేర్చుకుందాం. అవకాశం ఉండి కూడా అవకాశాన్ని వదులుకునే వారిగా మనం ఉండాలి. దానియేలు ఉన్నాడు, దాని బిడ్డ రాజభోజనం అండి. ఎట్లుంటుంది రాజభోజనం అంటే? రాజభోజనము వద్దు, దేవునికి అది నచ్చింది. వావ్, ఇది కదా, ఇలాంటి వాడు కదా నాకు కావాలని దేవుడు, దేవుని బిడ్డ, ఆయన హృదయాన్ని చూసిన దేవుడు దానియేలుని గొప్ప చేయడం మొదలుపెట్టాడు. ఆమేన్. నేను అంటున్నాను, దేవుని హృదయాన్ని గెలుచుకునే సందర్భాలు కొన్ని నీకు వస్తాయి. అవి చరిత్రలో దేవుని బిడ్డ అలా నిలిచిపోతాయి. దేవుని హృదయంలో అలా నిలిచిపోతాయి. దేవుడు మాట్లాడితే అలాంటివి మాట్లాడతాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒక్కగానొక కుమారుడు నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు. అబ్రహాం, నువ్వయ్య నా హృదయాన్ని గెలుచుకున్నావు. యోసేపు, తప్పు చేయడానికి కూడా అవకాశం ఉన్నా నువ్వు చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నావు. చూడు, హృదయాన్ని గెలుచుకున్నావయ్యా. ఫినెహాస్, పాలెములోనికి స్త్రీలను తీసుకొచ్చి పాపం చేస్తుంటే నీ మనసును కట్టుకొని నేను ఓర్వలేని దానిని నువ్వు ఓర్వలేవు. చూడు, నా మనసును గెలుచుకున్నావయ్యా నువ్వు అంటాడు. ఎంతమంది ఆయన మనసు గెలుచుకున్నారు? ఎంతమంది ఆయన మనసును గెలుచుకున్నాం? నేను అంటున్నాను, నువ్వు మనుషుల యొక్క మనసు గెలుచుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మనసు గెలుచుకునే వారిగా ఉందుముగాక. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేని బిడ్డ, మనలో ఆ క్రియలు ఉన్న వాటిని అధిగమించి, వాటిని జయించి దేవుని మనసు గెలుచుకునే వారిగా మనమందరం మార్చబడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేని బిడ్డ, ఒక ఉద్యోగస్తులైతే దేని బిడ్డ లంచం తీసుకునేటప్పుడు ఓ నా దేవుడు చూస్తున్నాడు అని తీసుకోకుండా దేవుని బిడ్డలారా దాన్ని జయించే వారిగా మనం అందరం ఉండాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఏ తప్పు చేస్తున్నప్పుడైనా, కాని దాన్ని చూస్తున్నప్పుడు, కానిది వింటున్నప్పుడు, కానిది మాట్లాడే పరిస్థితి వస్తున్నప్పుడు, అమ్మో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అమ్మో నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, అమ్మో నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని దేవుని బిడ్డలారా మనం ఆ భయంతో మనల్ని మనము కాపాడుకోగలిగితే మనము దేవుని బిడ్డలారా అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండబోతున్నాము. ఆమెను చెప్దామా గట్టిగా? నేను అంటున్నాను దేవుని అవకాశాలను రిజెక్ట్ చేసిన ప్రతి వారు చరిత్రలో నిలబడిపోయారు. ఈరోజు అలాంటి దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైన సౌందర్యం, అలాంటి గుణం మనకు కావాలండి. ఈరోజు అలాంటి గుణాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అలా మనం జీవించగలిగితే ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన సౌందర్యవంతురాలుగా మనము దేవుని ఎదుట మనం నిలబడబోతున్నాము.